సినిమా నేను 2 సార్లు చూశాను. ఒకసారి యావిడ్లో, తర్వాత ఇదే ల్యాబ్లో మొత్తం ఎంటైర్ ఫిల్మ్ మొన్నే చూశాను నేను, మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఐ టుక్ ద లిబర్టీ, ఐ వాలంటీర్డ్ మై సెల్ఫ్ టు బీ హియర్ విత్ రోహిత్ అండ్ విజయ్ అండ్ సాగర్. మీ అందరికీ దిస్ ఈజ్ ద ఫిలిం, ఇట్స్ ఎ బయోపిక్ ఫిలిం గురించి నేనే చెప్పదలుచుకున్నాను బిఫోర్ ద డైరెక్టర్ అండ్ హీరో సేస్. వాళ్ళు మోడెస్ట్గా మాట్లాడరు. బట్ దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్. పర్సనలీ ఐ వాంట్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఛాంపియన్ సచ్ గుడ్ సినిమా. ఇలాంటి చిన్న సినిమా ఎంత ప్యాషనెట్గా, ఎంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఏబుల్గా ఇంప్లిమెంట్ చేశారో నేను చూశాను. అండ్ దిస్ ఈజ్ అ సినిమా దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్, దట్ సంబడి ఇన్ ఆ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇంత చక్కటి సినిమా తీసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రోహిత్, విజయ్ అండ్ సాగర్. ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ ఈజ్ సంథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ కనెక్ట్ విత్. కొంచెం రెట్రో ఫీల్ ఉన్న బయోపిక్ ఫిల్మ్ ఇది. స్పోర్ట్స్ ఉంటాయి అండ్ యు నేమ్ ఎనీ వాక్ ఆఫ్ సొసైటీ, ద ఫిల్మ్ టచెస్ ఇట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ద ఫిల్మ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ బీ ద ప్రొడక్షన్ కానీ, రైటింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవ్రీ సీన్ నా కళ్ళ ముందు ఇంకా మెదులుతానే ఉంది. సో నా మీడియా మిత్రులందరినీ ఐ వాంట్ పర్సనల్ రిక్వెస్ట్ యూ, మా క్షణం కూడా ఇక్కడే వచ్చారు, ఇక్కడే అడిగాను అందరికీ. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్మాల్ సినిమా దట్ ది ఇండస్ట్రీ నీడ్స్ టుడే. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినిమా, న్యూ ఏజ్ సినిమా. యూత్ will definitely appreciate this, and each and every one of us will thoroughly enjoy watching a good film like this. అప్పట్లో ఒకడు ఉండేవాడు, releasing on December 30th. Let us all ring in the new year with the resounding success of అప్పట్లో ఒకడు ఉండేవాడు. Thank you again. Thank you all. Vijay, another feather in your cap. Good luck. Sagar, fantastic effort. Sagar నాకుమలనే టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి, యూఎస్ నుంచి వచ్చి యాజ్ అ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్గా ఇవాల్వ్ అయ్యాడు. సో ఐ విష్ హిమ్ బిగ్ సక్సెసెస్ అహెడ్ ఇన్ హిస్ లైఫ్. ఆల్ ది వెరీ బెస్ట్. విజయ్, యూ షుడ్ టాక్ అబౌట్ ద ఫిల్మ్ ఎ లిటిల్ బిట్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మనం ఫిలిం ఏదైనా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ మన స్టోరీ ఏదో అనుకుంటాం, మనం ఏదైనా అనుకుంటాం, దాన్ని పర్టికులర్గా ఈ జోనర్ ఆ జోనర్ అని మనం డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యి అలా ముందుకెళ్తాం. కాకపోతే ఈ ఫిలింకి మేము ఇది ఏ జోనరో మాకు నిజంగా చేసేటప్పుడు మాకు అర్థం లేదు. స్టార్ట్ చేసాం, పూర్తి చేసాం, బాగా దాన్ని చూసుకుని ఇప్పుడు నాకైతే క్లారిటీ వచ్చింది ఏ జానరు. ఖచ్చితంగా ఇది డిఫరెంట్ సినిమా అని అంటే పక్కా ప్యూర్ కమర్షియల్ సినిమా, డిఫరెంట్గా తీసి చూపించాం. ఇది ఖచ్చితంగా కొత్త ఎక్స్పీరియన్స్, అందరికీ మన తెలుగు ప్రేక్షకులందరికీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ ఫిలిం చూసి పివిపి గారు మాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. అప్పుడు కొంచెం మాకు ఎనర్జీ ఆయన చూసి ఎంకరేజ్ చేసినప్పటి నుంచి ఆ పుష్ మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ని పెంచింది, ధైర్యాన్ని పెంచింది. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈ ఫిలింలో రోహిత్ గారు, సాగర్, విజయ్, ప్రశాంతి, అప్పు వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ దాకా చాలా హ్యాపీగా వచ్చేసాం. 30th మీ అందరి ముందుకు వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. So I request all media friends here to encourage the film. ఒక ఫిక్షనల్ పర్సన్ బయోగ్రఫీని చేయడం జరిగిందండి. అండ్ ఒక సూడో రియాలిటీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే అన్నీ మనకు తెలిసిన ఈవెంట్సే ఉంటాయి. వీ జస్ట్ కనెక్టెడ్ ద క్యారెక్టర్స్ టు దట్. రియల్ లైఫ్లో జరిగినాయి 92 నుంచి 96 వరకు జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ వీ ట్రై టు క్రానాలజికల్ ఆర్డర్లో కనెక్ట్ చేసి అలా క్యారెక్టర్స్ని ఫుల్ అప్ చేసాం. సో హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ ఫిలిం. మీ అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు, కృష్ణ విజయ్ గారు, మా లైన్ ప్రొడ్యూసర్ బెల్లాన అప్పారావు గారు, ఎంబీకే రెడ్డి గారు, హూ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్ త్రూ దిస్ జర్నీ, మా మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, all other departments, and PVP sir, thanks very much for coming here. It's like a lot of encouragement having you here. Thank you very much sir. And finally Rohit garu, sir, without you we wouldn't have done this. I'm confident we made a good film one day. Please come on and bless us. Thank you very much. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ గ్రేసింగ్ ది ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీ గారికి చాలా థ్యాంక్స్. అండ్ బికాజ్ నేను ఫస్ట్ అడగగానే సినిమా చూశారు, తర్వాత హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మై కాల్. నాకు కాపీ చూపిస్తున్నావు అన్నావు కదా, ఎప్పుడు చూపిస్తున్నాను. అండ్ హిస్ సపోర్ట్ అండ్ హీ బిలీవ్డ్ అస్. హీ సా ద ఫిలిం అండ్ ఆయనకి బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ ప్రొడక్షన్గా అప్పట్లో కూడా ఉండేవాడని సినిమా చేసినందుకు. ఎందుకంటే
నేను ఒక డిఫరెంట్ సినిమాని నమ్మాను. సో ప్రొడక్షన్ వైజ్ కూడా ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ థ్యాంక్స్ టు విష్ణు అండ్ సాగర్ ఫర్ ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చి నాకు చెప్పినందుకు. అండ్ నిజంగా ఇది కొంచెం కాంప్లికేటెడ్ జానరే. ఇది మొత్తం సినిమా అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాం, ఒక బేసిక్గా బయోపిక్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్కి బయోపిక్ లాంటిది. అండ్ దీంట్లో డిస్కస్ చేసిన ఎలిమెంట్స్ కూడా ఇట్స్ నాట్ యాజ్ సింపుల్. స్క్రీన్ మీద 2 hours చెప్పేశాం, బట్ ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ జర్నీ. ఎందుకంటే వి స్పోక్ అబౌట్ క్రికెట్, వి స్పోక్ అబౌట్ గ్లోబలైజేషన్, నక్సలిజం, వి స్పోక్ అబౌట్ లవ్, బిట్రేయల్, వి స్పోక్ అబౌట్ అ ముస్లిం క్యారెక్టర్. సో చాలా ఎలిమెంట్స్ మాట్లాడాము ఈ సినిమాలో. అండ్ ఇట్స్ బీన్ వండర్ఫుల్ జర్నీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్పట్లో కూడా ఉండేవాడు. ఎందుకంటే వితౌట్ అ సింగిల్ పర్సన్ ఇన్ ద టీమ్, ఫ్రమ్ సాగర్ కానీ, విష్ణు కానీ, కృష్ణ విజయ్, ప్రశాంతి, అప్పు, సో లాట్స్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సురేష్ శివన్, చంటి గారు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ టు ఎడిట్ అ బయోపిక్, ఎందుకంటే దానికి మేము చాలా తీసాం. సో దాన్ని వీ హ్యాడ్ టు క్రిస్ప్ ఇట్ ఇంటూ ఫీచర్ ఫిల్మ్. కరెక్ట్గా తీస్తే ఒక సీరియల్ అవుతుంది, ఇది అంత కంటెంట్ ఉంది. అండ్ ఈ మంత్ 30th రిలీజ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ మై 6th ఫిల్మ్ దిస్ ఇయర్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్క్ ఐవ్ డన్ దిస్ ఇయర్. అండ్ ఐ థింక్ ఈ సినిమా చూసి అందరూ ఆదరిస్తారని, ఒక కొత్త సినిమాని నమ్ముతారని, మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్, అండ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్, అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 92 నుంచి మనం చాలా చూసాం, లైక్ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది, పివి నరసింహారావు గారు మార్కెట్ ఓపెన్ అప్ చేయడం, అక్కడి నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు స్క్రాప్ ఐరన్ బిజినెస్ అనేది అంతకుముందు నాన్ ఎగ్జిస్టెంట్, దానివల్ల మళ్ళీ బై ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న చేంజ్, ఆ 4-5 yearsలో జరిగిన చేంజ్ చాలా ఎక్కువ. ఇట్ వాజ్ లైక్ మేజర్ చేంజర్. తర్వాత ఇంటర్నెట్ రావడం, అక్కడి నుంచి వీ హ్యావ్ సీన్ హౌ ఇట్ వెంట్ ఆల్ త్రూ. సో దట్ వాజ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఆ 4-5 years. సో వీ హ్యావ్ ట్రై టు ప్లేస్ ఇట్ దేర్. So that's the main reason. I was talking to Rohit little while ago, and he said, "Is cinema almost on the editing table 4,500 cuts, like a huge lot of footage there." So, how did you come to that decision, what to keep and what not to keep? It was not about footage, and it was not how much we shot, the number of shots. And when you were eventually cricket shoot chestam. So మామూలుగా మనం బ్రాడ్కాస్ట్ క్రికెట్ చూసినా per minute we get up to 11-12 shots. సో క్రికెట్ పోర్షన్స్ ఉన్న దగ్గర వీ హ్యావ్ టు యూస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఎడిట్లో. దెన్ అగైన్ ఇట్ వాస్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ టెలింగ్ ఈ టైం నుంచి ఈ టైం ఇలా అయిపోయింది అన్నప్పుడు యూ ఆర్ంట్ గెటింగ్ వెరీ మచ్ ఇన్ టు డీటెయిల్. సో ఒక క్లస్టర్ ఆఫ్ షార్ట్స్ టుగెదర్ కన్వేడ్ దాట్ మెసేజ్. ఆ కైండ్ కట్స్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.